అంగరంగ వైభవంగా చాలా అట్టహాసంగా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ధాన్యంపై రాజకీయం. కేంద్రం కొనడం లేదన్న రాష్ట్రం, అయినా గత ఏడాదికి మించి కొనుగోలు. ఇంకా కొనసాగుతున్న కొనుగోళ్లు, కల్లాల్లో బీజేపీ యాత్ర. మంత్రి ఉత్తమ్ ధ్వజం. కేంద్రం నిర్లక్ష్యంగా ఉండి ఇక్కడ యాత్రలు చేయడం ఏంటని ఫైర్ అట. సో ఉత్తమ్ గారు అది ఎవరు ఏం చేసినా కూడా లాస్ట్కు అక్కడ బలైపోతుంది ఎవరు అంటే రైతన్నలు. ఆరుగాలం కష్టించి శ్రమించి వాళ్ళు ఎండనక వాడనక శ్రమిస్తే లాస్ట్కు వాళ్ళ పరిస్థితి ఏమో ఇది. సో మీరేమో వాళ్ళ మీద అంటారు, వాళ్ళేమో మీ మీద అంటారు. లాస్ట్కు బలవుతుంది ఒక సామాన్య రైతులు. ఈ కథ, ఈ ఢిల్లీకి సిద్ధరామయ్య, ఇది కథ ఒడుస్తలేదు, అది అడ్డైతో ఇటైతులే అన్నట్టుంది వీళ్ళ కథ. ఢిల్లీకి సిద్ధరామయ్య, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆఫర్. సీఎం మార్పుపై చర్చ జరగలేదన్న కేసీ వేణుగోపాల్. కర్ణాటకం ఆసక్తికరం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవేలా అని చెప్పేసి ఒకటి కంటిన్యూషన్గా వార్త చూద్దాం. ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే సమావేశంలో చర్చ జరిగినట్టు చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ సమావేశంలో కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చించాం అనేది ఇది ఉంది. కానీ అక్కడ జరిగేది మాత్రం అది కాదు అని చెప్పింది. అక్కడ జరిగింది అయితే ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎలక్షన్ గురించి అయితే కాదు, ఈ సీఎం సీటు గురించే, ఈ సీఎం దాని గురించే కథ అంతా. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించామని చెప్పారు. చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక ఇన్ఛార్జ్ తాను పాల్గొన్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రాజ్యసభ సీటు ఎన్నికలకు ప్రకటించారని దానిపైన ఈరోజు చర్చించామని తక్కనివన్నీ ఊహాగానాలని వివరించారట. సిద్ధరామయ్యకు ఢిల్లీ ఆఫర్. కాగా కేసీ వేణుగోపాల్ ప్రకటనకు భిన్నంగా చర్చలు జరిగాయని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ మర్మం ఇదేనని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ ద్వారా ఢిల్లీకి వెళ్ళాలని పార్టీ హైకమాండ్ కోరినట్టుగా కాంగ్రెస్ వర్గాలైతే తెలుపుతున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్యకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని హైకమాండ్ సిద్ధరామయ్యను కోరినట్టు తెలుస్తూ ఉంది. జాతీయ స్థాయిలో మరింత కీలక పాత్ర పోషించాలని, ఇతర విషయాలు, సమస్యలు తాము చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కేవలం రాజ్యసభ ఎన్నికల అంశంపైనే చర్చించామనే కేసీ వేణుగోపాల్ ప్రకటన వెనుక సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే వ్యూహం ఉందన్న చర్చ ఉంది. ఖచ్చితంగా ఉంది, ఇది 100% ఉంది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక ఎన్నికల గురించో, రాజ్యసభ ఎన్నికలో, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాదు. ఈయనను తప్పించేసి ఈయనను రాజ్యసభకు పంపించాలనేటువంటి చర్చ తప్పితే ఏం లేదు. అదే అక్కడ జరుగుతూ ఉంది. సో ఆయన పెద్దోడు అయిపోయింది కాబట్టి ఈయనను సిద్ధరామయ్యను పక్కన పెట్టేసి ఈయన రాజ్యసభ పంపించి కేంద్రంలో అక్కడ పంపించేస్తే అయిపోతారన్నట్టుగా వీళ్ళు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎంత దూరం అవుతుందో. కర్ణాటకం, తమిళనాడు తర్వాత మళ్ళీ ఈ కర్ణాటక ఈ రాజకీయాలు మళ్ళా వేడెక్కుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బందికి గుడ్ న్యూస్. ఇక ఐఏఎస్లతో సమానంగా 1వ తేదీన జీతాలు. ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా మంజూరు. జీతాల చెల్లింపులు ఒక్కరోజు ఆలస్యమైన అధికారులపై కురడ. ట్రెజరీకి బదులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పంచాయతీల సొంత ఆదాయం. పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా పింఛన్లు. సీఎం రేవంత్ రెడ్డి సంచలనం. ఒకవేళ కనుక ఇది చేస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి ఇంత మంచిగా ఆలోచించి, సో ఐఏఎస్లతో సమానంగా 1వ తేదీన జీతాలు, అదేవిధంగా వాళ్ళ కోసం 50 కోట్ల మంజూరు అంట. ఒక్కరోజు కూడా ఆలస్యమైన కూడా అధికారులపై కోరడ. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. అలాంటి గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారనేది మన అందరికీ తెలిసిందే. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం. నిజంగా
ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా కూడా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా ఫింక్షన్లు అట. ఇది కూడా చాలా బాగుంటుంది. పాపం వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్తేనేమో ఒకసారి పోస్ట్ మాస్టర్ ఉండరు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. రేపు రా ఎల్లుండి రా అంటారు. అక్కడ వెళ్తే మళ్ళీ లైను, పాపం ముసలోళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదట, డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయట. ఈ నిర్ణయాలు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. సో చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ సుచరిత. అసలు ఇలాంటి వార్తలు రాని రోజు ఉంటలేదు పేపర్లో. ఏనో ఒక దగ్గర లంచం తీసుకొని దొరుకుతున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలు మరి అసలు ఏందో అర్థమైతే లేదు. ఒకానొక సందర్భంలో ఎక్కువ ఈ ఆఫీసర్లు మగవాళ్ళు ఎక్కువ ఈ లంచాలు తీసుకునే వాళ్ళు. ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు పోటాపోటీగా. మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ అధికారులకు షామీర్పేట ఎంఆర్ఓ సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. భూమి నాల కన్వెన్షన్కి సుచరిత ఎకరాకు 1,00,000 రేట్ కార్డు ఫిక్స్ చేసిందట. 30 ఎకరాల భూమి కన్వెన్షన్కి 30 లక్షలు డిమాండ్ చేశారు. ఇంకెందుగా 30 లక్షలు అంటే ఏంది మామూలు విషయమా? 30 లక్షలట సుచరిత మేడం. ఆ మేడం చూస్తేనేమో మంచిగా అసలు ఎంత దాన్ని ఏమంటారు, అన్యాయం కోసం ప్రశ్నించేటట్టు, పేద ప్రజల కోసం నేను అహర్నిశలు శ్రమిస్తానట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ. కానీ ఆమె ఎకరాకు 1,00,000 చేసిందట, 30 ఎకరాకు 30 లక్షలు డిమాండ్ చేసిందట మేడం. ఇందులో భాగంగా అడ్వాన్స్గా సుచరిత కార్ డ్రైవర్ 2 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నించగా సుచరిత ఆమె డ్రైవర్ నీళ్లు నమ్మినారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారట. ఏదేమైనప్పటికీ కూడా ఇంతగా ఉత్తమ్ గారు చెప్పింది ఇదే. ధాన్యంపై రాజకీయం. రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజను సేకరించి రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పూర్తిగా ముఖం చాటేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ అవుతుంది. అయినా సరే అన్నదాతను ఆదుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతుంది. కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందకపోయినా గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో ఏకంగా 5,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ ధాన్యం కొనుగోలును ఉధృతంగా కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 54 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేసి 48 గంటల్లోనే నిధులు జమ చేస్తూ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందట. కేంద్రంలోని తమ ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో బీజేపీ నాయకులు కల్లాల వద్దకు యాత్రల పేరిట వస్తున్నారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిరాట. నిజానికి తెలంగాణలోని 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనాలి, కానీ అక్కడ చేతులు ఎత్తేసి ఇక్కడ కళ్ళలో రాజకీయం చేయడం సిగ్గుచేయడం అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. ఏం చెప్తున్నా, ఇక్కడ వాళ్ళకి లేదు, ఇక్కడ వీళ్ళకి లేదు. వీళ్ళేమో కేంద్రం అంటారు, బీజేపీ నాయకులేమో కాంగ్రెస్ని అంటారు. మధ్యలో ఇక్కడ వాన కొట్టినా అక్కడ వడ్లు మొత్తం మురికాల్లో కలిసిపోతున్నాయి. అక్కడ లాస్ అయ్యేది రైతే. ధాన్యం కొనుగోలు కోసం ఎండకు వేడి చేసి అక్కడ వడదెబ్బతో చనిపోయేది వాళ్ళు అంటే అక్కడ రైతే. ఏం చెప్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇట్లా పబ్బం గడుపుకోవడం. కానీ రైతన్నులకు సాయం చేసేటోడైతే ఏ ప్రభుత్వాలు లేవు. రైతే రాజు అని చెప్పేసి అంటారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అది శూన్యం. గ్రామ పంచాయతీ సిబ్బంది ఇందాక మనం జరిగింది. సో ఇది ఒకవేళ నిజంగా ఒక మంచి తీసుకుందని చెప్పాలి ఈ విషయంలో. ఇది మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, లేదంటే వెనకాల అధికారులు ఇచ్చిన ఆలోచన, కానీ చాలా మంచి నిర్ణయం. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇంకా మనం గౌరవ వేతనం కూడా పెంచుకోవాలి, ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పొద్దున లేచినప్పటి నుండి మనిషి పడుకున్న వరకు కూడా అలసట అనేది లేకుండా పనిచేస్తూ ఉన్నాడు గ్రామ పంచాయతీ సిబ్బంది. అలాంటి వారి గురించి ఆలోచించడం అనేది మంచి ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఏపీలో నిప్పుల కొలమి. మరో 4 రోజుల వడగాలులు, ఉగ్రరూపం దాల్చిన బాణుడు, రాష్ట్రంలో బగబగలు. సో ఇది ఏపీ అని కాదు, ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు. 10-11 గంటలకే ఉదయం 40 డిగ్రీలు దాడుతుంది ఎండ. చాలా 11-12 దాడితే అసలు బయట ఎవరు కనిపించట్లేదు. ఆటో కారు తప్పితే 2 వీలర్ పైన అయితే ఎవరు కనిపించట్లేదు.
ప్రతి పౌరుడికి పబ్లిక్ వైఫై అంట, కేంద్ర మంత్రి పెమ్మసాని. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి